పునరుత్థానములో కొన్ని గొప్ప ఆశీర్వాదాలు, కొన్ని గొప్ప దీవెనలు, కొన్ని గొప్ప సంగతులు ఉన్నాయి. వాటిని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఈ పగటి వేళ ధ్యానం చేసుకుందాం. పునరుత్థానము ఒక గొప్ప బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. యేసు చనిపోయి లేవడం ద్వారా పిరికివారిగానో, బలహీనులుగానో, నిస్సహాయులుగానో ఉండిపోవడం కోసం కాదు, యేసు పునరుత్థానుడైందికి మనకు బలం అనుగ్రహించేందుకు. ఆమేన్. రెండవది, పునరుత్థానం ఒక అనుభవం. ఎందుకు యేసు తిరిగి లేచింది తెలుసా? నీవు నేను పాప విషయమే చనిపోయి నీతి విషయమే బ్రతికేందుకు ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చాడు. మూడవది, పునరుత్థానం ఒక నిరీక్షణ, దానికోసం ఎదురు చూడ్డాన్ని నిరీక్షిస్తూ. నాలుగవది, పునరుత్థానం ఒక సాక్ష్యం ఇవ్వడం. యేసు మృతుడై లేచాడు గనుక అపోస్తులు ధైర్యంగా సాక్ష్యం చెప్పారు. తర్వాత పునరుత్థానం ఒక గొప్పనైన ప్రత్యుపకారం, బహుమానం, ప్రతిఫలం. ఆఖరిగా మనం చెప్పుకున్నాం కదా, మృతుల పునరుత్థానం ఒక ధన్యత. అందుకని అందులో మనం ఏం కావాలి? పాల్గొంపు. మంచి వాటి అన్నిట్లో మనం భాగస్వాములు అవ్వాలనుకుంటాం కదా, శ్రేష్టమైన వాటిలో పాల్గొవాలనుకుంటాం కదా. ఈ పునరుత్థానంలో కూడా పాలువారం అగుదుము గాక.